మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశమును మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. మరి గడిచినటువంటి వీడియోలో కూడా పరలోక రాజ్యానికి అర్హులు ఎవరు అనే అంశం మీద దాని పార్ట్ 1గా మనము చేయడం జరిగింది. ఆ వీడియోలో మరి బాలుడైన సమూయేలు నుంచి పెద్దవారిగా ఉన్నటువంటి వ్యక్తులు మరి ఏమి నేర్చుకోవాలి, ఏ లక్షణాలు చిన్నవారిలో ఉన్నాయి, వాటిని మనము స్వభావరీత్యా నేర్చుకోవాలి అనే మరి కొన్ని విషయాలను మనం చూడడం జరిగింది. ఈ వీడియోలో కూడా ఒక చిన్న పాపను మనము చూస్తాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక చిన్న పాపను చూస్తాము. మరి మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని మరి వాక్యం చెప్తుంది. ప్రభు కూడా చెప్పాడు. కాబట్టి మరి పెద్దవారిగా ఉన్న మనము ఇంకా ఏ స్వభావరీత్యా మనం మారాలి, మనలో ఏ రకమైన మార్పు రావాలి అనే అంశమును ఈరోజు ఒక చిన్న పాపలో నుంచి మనం చూస్తాము. దయచేసి చూడండి. 2వ రాజులు 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. 2వ రాజులు 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమానునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గర్రుడై దయ పొందిన వాడాయెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదికి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాని చెరవుని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, చాలండి. 2వ రాజులు 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో కూడా మనకి ఇక్కడ ప్రాముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. నయమాను అనే వ్యక్తి, తర్వాత చిన్నది అనే ఆ పేరు రాయబడింది. పాప పేరు చిన్నది అనే మాత్రమే రాయబడింది. ఈ సందర్భాన్ని కనుక మనం గమనిస్తే పూర్వం రోజుల్లో ఒక రాజు మరొక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సంపద మొత్తాన్ని దోచుకొని అక్కడ ఉన్నటువంటి మనుషులను మరి చెరగా తీసుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళు చిన్నపిల్లలైనా సరే, స్త్రీలైనా సరే, మరి పురుషులైనా సరే, మరి యుద్ధంలో ఉన్నటువంటి యుద్ధం చేసేటటువంటి సైనికులైనా సరే, వాళ్ళందరినీ తీసుకొని వచ్చి బానిసలుగా వీళ్ళ రాజ్యంలో వాడుకునేవారు అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఇక్కడ కూడా జరిగిన సందర్భం ఏంటిది అంటే మరి సిరియా సైనికులు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ నుంచి నయమాను అనే వ్యక్తి, ఆ సైన్యానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నయమాను అనే వ్యక్తి ఒక చిన్న పాపను మరి బానిసగా తీసుకొని వచ్చి తన రాజ్యానికి తీసుకొని వచ్చి తన ఇంటిలో, ఆ పాప చిన్న పాప కాబట్టి మరి తన ఇంటిలోనే తన భార్య దగ్గర అమానికీమే ఒక పని వ్యక్తిగా ఉంటుంది అని తన భార్యకు అప్పగించినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తాం. ఇక్కడ నయమాను గురించి రాయబడిన మాటలు ఏంటిది అని అంటే, నయమాను ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ యుద్ధానికి వెళ్ళినా సరే యెహోవా అతనికి జయము కలుగజేయుచుండెను అనే మాట రాయబడ్డది. అందునిమిత్తమే అతని పేరు చాలా గొప్పగా వర్ణించబడినట్టుగా ఇక్కడ మనం గమనిస్తాం. నయమాను మరి గొప్పగా యుద్ధాలు చేసినప్పటికీ, ఆయన రాజు దగ్గర మంచి పేరు కలిగిన వ్యక్తిగా ఉన్నప్పటికీ, మరియు ఏ యుద్ధానికి వెళ్ళినా సరే ఈయన జయమే తీసుకొని వస్తాడు అని ఒక మంచి పేరు కలిగిన వ్యక్తిగా ఉన్నప్పటికీ ఆయనకు ఒక లోపం ఉన్నది, ఒక రోగం ఉన్నది. ఏంటిదా రోగము అనంటే కుష్టు రోగము అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. బయటికి వెళ్ళిన తర్వాత ఎన్నెన్నో యుద్ధాలు, రాజులను ప్రజలను జయించి మరి తన రాజు దగ్గర మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఈ నయమాను ఇంటికి వచ్చిన తర్వాత మాత్రము తనకున్నటువంటి ఆ కుష్ఠరోగాన్ని బట్టి ఎంతో బాధ, వేదనను అనుభవించినట్టుగా మనం ఇక్కడ గమనిస్తాము. ఎప్పుడైతే ఆ చిన్న పాపను మరి తన ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఆ చిన్న పాప నమ్మకంగా వాళ్ళ ఇంట్లో పనిచేసి, అయ్యా పలానా చోటలో దేవుని సేవకులు ఉంటారు, అక్కడికి వెళ్తే నా యజమానుడు బాగుపడతాడు అని ఈ 1 నుంచి 4 వచనాల్లో కూడా మనకు కనిపిస్తున్నటువంటి మాటలు. హల్లెలూయా. ఇక్కడ కొన్ని అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి ఈ చిన్న పాపలో. ఒక్కొక్క మాటను మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి గమనిస్తాము. దయచేసి చూడండి. మొట్టమొదటిగా కనుక మనం గమనిస్తే ఈ పాపకి మరి అక్కడ ఉన్నటువంటి నయమాను కనుక మనం గమనిస్తే, నయమాను పాపకి ఏమవుతాడు అని అంటే, ఏమవుతాడు? బాబాయ్ అవుతాడా, లేదంటే బంధువు అవుతాడా,
లేదంటే స్నేహితుడు అవుతాడా, లేదంటే ఇరుగు పొరుగు వ్యక్తి అవుతాడా అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే పాపకి ఏమవుతాడంటే శత్రువు అవుతాడు. ఎందుకు శత్రువు అవుతాడంటే ఇశ్రాయేలు రాజ్యమును పాడు చేసి అక్కడున్నటువంటి వ్యక్తులను బానిసలుగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి నయమాను. అటువంటి వ్యక్తి ఈ పాపకి ఏమవుతాడు, శత్రువు అవుతాడు. శత్రువు అయినా సరే ఈ పాపలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటిది అనంటే, అయ్యా షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు, దేవుని ప్రవక్త. అక్కడికి నా ఏలినవాడు అనగా నా యజమానుడు వెళితే ఆయన బాగుపడతాడని శత్రువుని ప్రేమించిన గొప్ప మనసున్న వ్యక్తిగా ఈ పాప మనకు కనిపిస్తున్నది. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, శత్రువును ప్రేమించే అనుభవంలో నీవు ఉన్నావా? శత్రువు వరకెందుకు, నీ ఉంటున్నటువంటి ఇంట్లోనే ప్రతి ఒక్కరిని ప్రేమించే అనుభవంలో నీవు ఉన్నావా? నీ తోటి మరి అన్నదమ్ములతో కావచ్చు, లేదంటే అక్క చెల్లెలతో కావచ్చు, తోటి కోడలుగా ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు, లేదా అత్త మామలతో కావచ్చు, ప్రేమగా ఉంటున్నావా? వీళ్ళతో మనకేంటి, మనకేమవసరము, వీళ్ళకు మనం ఏంది తిండి పెట్టేది, వీళ్ళనేది మనం చూసుకునేది, వీళ్ళతో మనకేమవసరము అనే మనస్తత్వం నీకున్నదా? శత్రువు అయినా సరే తన ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆయన వంచించి, లేదా అక్కడున్నటువంటి ప్రజలందరి ఇళ్లను మొత్తాన్ని పాడు చేసి రాజ్యాన్ని చిన్నభిన్నం చేసి ఒకరికి ఒకరు కాకుండా చేసినటువంటి నయమాను, శత్రువైన నయమానును ఈ పాప ఏం చేస్తుంది అనంటే ప్రేమించే గొప్ప మనసు కలిగి ఉంది. హల్లెలూయా. మనము మన ఇంట్లో వాళ్ళనే ప్రేమించలేకపోతాం. మన ఇంట్లో కొంతమంది ఉంటే వాళ్ళనే సరిగా ప్రేమించలేకపోతాం. దేవుని బిడ్డలకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటిదనంటే ప్రేమించే మనసు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారికి కూడా మనం ఎవరము అంటే ఒక రకంగా శత్రువులమే. ఎందుకు అనంటే నీవు నేను రక్షించబడక ముందు, మారు మనసు పశ్చాత్తాప అనుభవంలోనికి రాకముందు, దేవునికి విరోధముగా వ్యతిరేకముగా ఆయన చేయొద్దన్న పనులు మాత్రమే చేసిన వ్యక్తులం మనము. అటువంటి నిన్ను నన్ను ప్రభు ప్రేమించి మరి ఎంతోమంది నశించిపోయి నరకానికి వెళ్ళిపోయినా సరే నిన్ను నన్ను కాపాడి ఆయన గొప్ప ప్రేమను మన ఎడల కనపరిచాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటిదనంటే ప్రేమించే గుణము. హల్లెలూయా. ఈ పాపలో ఉన్నటువంటి రెండవ లక్షణాన్ని గనక మనం గమనిస్తే గనక, షోమ్రోన్లో అయ్యా ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడ నా ఏలినవాడు ఉండాలి, ఉంటే ఆయన బాగుపడతాడు అని చెప్తున్నది. దీని అర్థం ఏంటిదనంటే శత్రువు అయినా సరే ఆయన బాగుండాలి అని కోరుకుంటున్నది ఈ పాప. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళు నిన్ను బాధ పెట్టినా గాయపరిచినా నానా మాటలు అన్నా సరే, నీకు విరోధముగా వ్యతిరేకముగా నిన్ను ఎన్నో మార్లు ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళు బాగుండాలని కోరుకునే మనసు నీకుందా? అయ్యా వారిని క్షమించు తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి గొప్ప మనసు నీకుందా? శత్రువైనా సరే మనము క్షమించాలి అని వాక్యము చెప్తున్నది. హల్లెలూయా. శత్రువైనా సరే బాగుండాలి అని కోరుకోవాలి మనము. వారి బాగు కోసం మనం ప్రార్థన చేయాలి. ఈ చిన్న పాపలో మొట్టమొదటి లక్షణం ఏంటిదనంటే శత్రువైనా ప్రేమించింది. రెండవది ఏంటిదనంటే శత్రువైనా సరే బాగుండాలి అని కోరుకున్నది. మూడవ లక్షణాన్ని కనుక మనము గమనిస్తే, ఆ నయమాను రాత్రంతా బయటికి వెళ్ళినప్పుడు తన పనులు తాను చేసుకొని వచ్చి మరి నైట్ అంతా కూడా తన రూమ్లో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటే తన భార్య వెళ్ళి ఆ బాధను చూసింది. అప్పుడు ఈ పాప కూడా అక్కడ చూసినట్టుగా మనం గమనిస్తాము. పాప కూడా చూసి, అమ్మా నా ఏలినవాడు చాలా బాధపడుతున్నాడు, ఆయన నా షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగుపడతాడని దయగలిగిన మాటలు మాట్లాడింది. హల్లెలూయా. మన చుట్టుపక్కల ప్రతి కుటుంబంలో కూడా కొంతమంది బయటికి చెప్తారు, కొంతమంది బయటికి చెప్పరు, కానీ ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక ఇబ్బంది, వేదన, దుఃఖము, బాధ, నింద, అవమానకర పరిస్థితులు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి, వస్తాయి. వచ్చినప్పుడు మనకు తెలిసినప్పుడు దేవుని బిడ్డలుగా మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటిదనంటే దయగలిగిన మాటలే మనం మాట్లాడాలి. హల్లెలూయా. దేవుని ప్రేమను మనం మాటల్లో కనపరచాలి. మనం మాటల్లో కనపరిచినప్పుడే ఆ వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ బాధ నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని వీళ్ళకు ఇట్లనే కావాలా, ఇంకా బాగా అయింది, మంచిగా అయింది, వీళ్ళు ఇట్లనే ఉండాలా, ఇటువంటి వాళ్లకు ఇట్లానే కావాలి అనే మాటలు మాట్లాడుతున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా,
చిన్న పాపనే మనకు మాదిరికరంగా ఉంది. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు కావాలి అని ప్రభు చెప్తున్నాడు. దయగలిగిన మాటలు మాట్లాడే అనుభవమే నీకుందా? ఈరోజు లేకపోయినట్లయితే ప్రభువా నన్ను క్షమించయ్యా, ఆ చిన్న పాపలో శత్రువైనా ప్రేమించే గుణమున్నది, ఆ చిన్న పాపలో శత్రువైనా సరే బాగుండాలి అని కోరుకునే ఆ గుణమున్నది నాయన. ఆ చిన్న పాపలో శత్రువైనా సరే దయగలిగిన మాటలు మాట్లాడే ఆ గొప్ప మనసుందయ్యా. నాకు ఆ అనుభవం లేదు, నన్ను క్షమించు, నాతో మాట్లాడు, నన్ను సరిచేయు. నేను నీ బిడ్డగా దయగలిగిన మాటలే ఈ క్షణం నుంచి, ఈ రోజు నుంచి మాట్లాడే కృపను నాకు అనుగ్రహించయ్యా అని మనం ప్రభువుని అడిగే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. 4వ లక్షణాన్ని ఈ చిన్న పాప కోసం చిన్న పాప విషయంలో మనం గమనిస్తే కనుక వాస్తవానికి ఏంటంటే ఈ చిన్న పాప ఎవరికి చెప్పింది? షోమ్రోన్లో ఉన్న నా ప్రవక్త దగ్గరికి, మరి దేవుని ప్రవక్త దగ్గరికి నా యజమానుడు వెళితే బాగుపడతాడని ఎవరికి చెప్పింది అనంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి నయమాను యొక్క భార్యకు చెప్పింది. నయమాను భార్య నయమానుకు చెప్పింది. నయమాను తీసుకుపోయి ఎవరికి చెప్పిండు? రాజుకు చెప్పిండు. రాజుకు చెప్పిన తర్వాత వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటంటే నయమాను వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రవక్త చెప్పినట్టుగా విని ఆయన బాగుపడ్డట్టుగా మనం గమనిస్తాం. కానీ ఈ పాప చెప్పిన విషయము ఒకవేళ తప్పు గనక అయి ఉంటే పాప పరిస్థితి ఏంటిది? పాప పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. పూర్వం రాజుల కాలంలో మనము ఏదైనా విషయాన్ని చెప్పినామో అది జరగలేదు అనంటే వారి పరిస్థితి ఏంటిది అనంటే చంపేస్తారు. ఈ పాప కూడా చిన్న పాపనే కానీ ఆ నయమానుకు నయమాను భార్యకు చెప్పింది. ఆ తర్వాత నయమానుకు తన భార్య చెప్పిన తర్వాత నయమాను రాజుకు చెప్పి పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళినట్టుగా మనం గమనిస్తాం. ఒకవేళ ఆ మాటలే గనక తప్పైతే ఈ చిన్న పాపను వాళ్ళు చంపేస్తారు. అయినా సరే శత్రువును ప్రేమించిందిగా మనకు ఈ పాప కనిపిస్తుంది. హల్లెలూయా. ఈ పాపలో ఉన్నటువంటి 4వ లక్షణం ఏంటిది అంటే శత్రువైనా సరే తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి ఇష్టపడింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డగా పిలువబడుతున్న నీలో శత్రువైనా సరే ప్రాణాలు పెట్టేంతగా ప్రేమిస్తున్నామా? ప్రాణాలు పెట్టేంతగా ఒక వ్యక్తి గురించి ప్రభుతో ప్రార్థనలో పోరాడుతున్నామా? ప్రభువా ఈ బిడ్డను రక్షించయ్యా, దర్శించయ్యా, ఈ బిడ్డ నశించిపోవద్దు అయ్యా, నీ దగ్గరికి రావాలి అని దేవుని దగ్గర మొరపెట్టే ఆ అనుభవం మనకుందా? చిన్న పాపలో ఉన్నటువంటి 4వ అనుభవము శత్రువైనా సరే తన ప్రాణాలు పెట్టడానికి కూడా ఆ పాప ఇష్టపడిందిగా మనం గమనిస్తాము. హల్లెలూయా. 5వ లక్షణం ఏంటిదనంటే వాస్తవానికి మన ఇళ్లలో కావచ్చు లేదంటే చుట్టుపక్కల ఎక్కడైనా సరే చిన్నపిల్లల్ని మనం గమనిస్తే కనుక పిల్లలు ఏదైనా చెప్తే అంత తొందరగా మనము వాళ్ళ మాటలు మనం వినము, వాళ్ళు చెప్పింది మనం నమ్మము. కానీ ఈ చిన్న పాప చెప్పిన వెంటనే ఆ నయమాను భార్య ఏం చేసిందంటే వెంటనే నయమానుకు చెప్పింది. నయమాను రాజు దగ్గరికి కూడా మరి తీసుకొని వెళ్ళి ఆ వర్తమానం చెప్పినట్టుగా మనం గమనిస్తాం. 5వ విషయం ఏంటిదంటే ఈ చిన్న పాపలో ఉన్న లక్షణం ఏంటిదనంటే నయమాను ఇశ్రాయేలు ప్రజలను బాధపెట్టి కుటుంబాలను నాశనం చేసి తీసుకొని వచ్చినా కూడా శత్రువైనా సరే నయమాను ఇంట్లో నమ్మకముగా పనిచేసింది. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నమ్మకమైన వ్యక్తిగా నీవు ఉన్నావా? ఈరోజు నువ్వు పనిచేసే స్థలములో నీ యజమానునికి ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉన్నావా? మన పరమ యజమానుడైనటువంటి యేసయ్యకు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నావా? ప్రతి వారం ఆదివారం మందిరానికి వెళ్తున్నావా? మేము అందరంలో జరుగుతున్నటువంటి కూడికలకు నమ్మకముగా వెళ్తున్నావా? మీ మందిరంలో జరుగుతున్నటువంటి ఇతర కార్యక్రమాలన్నింటిలో లేదంటే పరిచర్యలో నువ్వు నమ్మకంగా పాలు పంపులు కలిగి ఉంటున్నావా? ఆలోచన చేయండి. చిన్న పాప నమ్మకముగా తన యజమానుని దగ్గర పనిచేస్తున్నది. హల్లెలూయా. శత్రువైనా సరే శత్రువు ఇంట్లోనే ఒక చిన్న పాప అంత నమ్మకముగా పనిచేస్తే మన జీవితాలను మార్చిన దేవుడు మన పాపపు బ్రతుకును చీకటి బ్రతుకును వెలుగుమయముగా మార్చి ఈనాడు అనేకులకు మరి మాదిరికరంగా మార్చినటువంటి ఆ దేవాది దేవునికి మనం ఎంత నమ్మకంగా ఉండాలి? దేవునికి ఇచ్చే విషయంలో కావచ్చు, మందిరానికి వెళ్ళే విషయంలో కావచ్చు, పరిచర్య చేసే విషయంలో కావచ్చు ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి? ఈనాడు పెద్దలుగా మనం పిలువబడుతున్నాం కానీ నమ్మకమైన వ్యక్తులుగా మన జీవితం ఉన్నదా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి.
అందునిమిత్తమే ప్రభు చెప్పిన మాట ఏంటిదనంటే, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారు కావాలి. స్వభావరీత్యా ఈ స్వభావాలు మీకుంటేనే తప్ప మీరు పరలోక రాజ్యానికి అర్హులు కారు అని ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. హల్లెలూయా. ఆరవ లక్షణాన్ని గనక మనం గమనిస్తే వాస్తవానికి నయమాను ఈ పాపకి ఏమవుతాడంటే శత్రువు అవుతాడని మనం చూసుకున్నాం కదా. శత్రువు అయినా సరే బాగుండాలి అని కోరుకున్న ఆ పాపలో ఉన్న ఆరవ లక్షణం ఏంటిదనంటే నిష్కల్మషమైన మనస్సు. హల్లెలూయా. అనగా ఎటువంటి కల్మషం అనేది లేకుండా ఉన్న మనసు. వీడు నన్ను ఎప్పుడో బాధ పెట్టాడు, నన్ను పలానా రోజు నాడు తిట్టాడు, పలానా రోజు ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు, వీడు ఇట్లనే ఉండాలా, ఈ విధంగానే ఉండాలా, వీళ్ళకి ఈ విధంగానే జరగాల, వీళ్ళు ఈ విధంగానే నాశనం అయిపోవాలని చెప్పేసి లోపల ఒకటి బయటికి ఒకటి మాట్లాడుతున్న ప్రియ విశ్వాసి, సరి చేసుకో. ఈరోజు కల్మషము లేనటువంటి ఆ మనసు మనకు ఉండాలి. యేసయ్య కనుక నీవు నేను చేసినటువంటి ఆ తప్పుడు పనులను, పాపపు పనులను ఆయన హృదయంలో పెట్టుకున్నాడా? నా ప్రభు చెప్పిన మాట, అవి ఆయన వీపు మీద వేసుకున్నాడట మన పాపములను. అంటే మన వీపు అనేది మనకు కనిపించదు, ఆయన కూడా ఆయన వీపు మీద మన పాపములను వేసుకొని ఇంకెప్పటికి కూడా నేను వాటిని జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు. దేవుని బిడ్డలుగా మనం ఉన్నాము. నిష్కల్మషమైన మనసే మనకు ఉండాలి అనేది దేవుని యొక్క ఆశయం ఉన్నది. హల్లెలూయా. పాపలో ఉన్న లక్షణము నిష్కల్మషమైన మనస్సు. ఏడవదిగా పాపలో ఉన్న అద్భుతమైన లక్షణం ఏంటిది అని అంటే, ఆ పాప చెప్పిన మాట, అమ్మా ఎక్కడెక్కడికో తిరిగారు కదా, ఎక్కడెక్కడికో నా యజమానుడు నా ఏలినవాడు తిరిగాడు కదా, దయచేసి ఒక్కసారి షోమ్రోన్లో దేవుని ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినట్టుగా మీరు చేస్తే ఆయన బాగుపడతాడని ఏం చెప్పిందంటే ఈ పాప సువార్త చెప్పింది. హల్లెలూయా. నీవు నేను నమ్మిన దేవుడు సజీవుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, పాపము నుంచి మరి చీకటి కార్యముల నుంచి మరి దయ్యపు శక్తుల నుంచి విడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు. నీవెవరైనా సరే 2023 సంవత్సరంలో ఈ విధమైన సువార్త చేసావా? చేయకపోతే ఈ 2024 సంవత్సరంలోనైనా సరే కనీసం ఒక్కరికైనా ఈ పాప వలె సువార్త చేసి, అయ్యా పలానా స్థలంలో దేవుని సేవకుడు ఉన్నాడు, పలానా మందిరంలో దేవుని సేవకుడు ఉన్నాడు, పలానా ప్రాంతంలో ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే మీరు బాగుపడతారు, మీ సమస్యలు పోతాయి, మీ పాపపు బ్రతుకులు చీకటి బ్రతుకులు మార్చబడతాయి, మీకున్న వ్యాధులు పోతాయి, దయ్యపు శక్తులు చీకటి శక్తుల ప్రభావం నుంచి మీరు విడిపించబడతారు అని చెప్పే అనుభవంలోనికి నీవు నేను వచ్చుదుముగాక. హల్లెలూయా. ఈ పాపలో ఉన్న గొప్ప లక్షణం ఏంటిదనంటే సువార్త చెప్పి పంపించింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా బాగుపడలేవు కదా అయ్యా, ఒక్కసారి ప్రయత్నం చేయి. నా యజమానుని అక్కడ మరి దేవుని ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళితే నువ్వు బాగుపడతావు, అక్కడికి వెళ్ళయ్యా అని సువార్త చేసినటువంటి ఒక మంచి వ్యక్తిగా ఈ పాప మనకు కనిపిస్తున్నది. హల్లెలూయా. చిన్న పాపనే కానీ మనకు మాదిరికరంగా ఉన్నది. అపోస్తలులతో సహా నేను సహా పౌరుడనుగా లేదంటే వారితో సమానంగా ఉన్నటువంటి వ్యక్తిగా పిలువబడుతున్న పౌలను నేను, ఆయన చెప్పిన మాటలు ఏంటి అనంటే, అయ్యో సువార్త ప్రకటించకపోయినేడలా నాకు శ్రమ అని చెప్పాడు ఆయన. దేవుని బిడ్డలుగా నీవు నేను రక్షించబడింది సువార్త చెప్పడానికి. దేవుని యొక్క మాధుర్యమును ఆయన ప్రేమను తెలుసుకున్నది ఇతరులకు సువార్తను చెప్పాలి. సువార్త చెప్పేటటువంటి ఆ అనుభవంలో మనం ఉండాలి. రక్షించబడిన బిడ్డలుగా 2023లో నువ్వు సువార్త ఎవరికైనా చెప్పావో లేదో సరి చేసుకొని ఈ 2024 సంవత్సరంలోనైనా ఇతరులకు సువార్త చెప్పి దేవుని దగ్గరికి నడిపించే ఆ గొప్ప అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించునుగాక. చిన్న బిడ్డ అయినా సరే 7 రకాల అంశాల్లో మరి 7 స్వభావాల్లో మనందరికీ ఒక మాదిరికరంగా ఉన్నది. శత్రువైనా సరే ప్రేమించింది, శత్రువైనా సరే బాగుండాలి అని కోరుకున్నది, శత్రువైనా సరే దయగలిగిన మాటలు మాట్లాడింది, శత్రువైనా సరే ప్రాణము పెట్టేంతగా ఆమె ఇష్టపడింది, శత్రువైనా సరే అయ్యా నువ్వు పలానా చోటికి వెళ్తే బాగుపడతావు అని చెప్పి ఆ శత్రువైనా సరే ఆయనకు సువార్తను చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మనము ఈ చిన్న పాపను చూస్తాము. శత్రువైనా సరే ఆ నయమాను ఇంట్లో నమ్మకముగా పనిచేసిన ఒక మంచి మనిషిగా, మంచి బిడ్డగా ఆ బిడ్డను మనం చూస్తాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం పెద్దవారిగా ఉంటున్నాం కదా,
పెద్దరికం అనేది మరి వయస్సులో కాదు రావాల్సింది, కానీ మన క్రియల్లో రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ చిన్న పాపలో ఉన్న ఆ లక్షణాలు కనుక నీలో నాలో ఉండాలనేదే దేవుని యొక్క ఆశయం ఉన్నది. ఈ దినమున ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఈ లక్షణాలు నీలో నాలో లేనట్లయితే మనం సరి చేసుకోవాలా. చిన్న బిడ్డ మనకు మాదిరికరంగా ఉన్నది. ఈ చిన్న బిడ్డ వలె మనము కూడా ఒక మాదిరికరమైన వ్యక్తులుగా మారి అనేకులను మరి దేవుని రాజ్యానికి సిద్ధపరిచే వ్యక్తులుగా ఉండాలి అనేదే దేవుని యొక్క ఆశయం ఉన్నది. ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను, దయచేసి గమనించండి. మేము మరి ఖమ్మం ప్రాంతానికి పరిచర్యకు వెళ్ళినప్పుడు ఖమ్మం ప్రాంతానికి పరిచర్యకు వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఒక సేవకుడు మరి వారి సంఘంలో ఉన్నటువంటి ఒక విశ్వాసి మరి తల్లిగారి గురించి చెప్పిన మాటలు ఏంటిది అని అంటే, ఆ తల్లిగారంట ఏం చేస్తుందట అంటే ప్రతి వారం కూడా ఆమె ఉంటున్నటువంటి ఆ గ్రామములో, ఆమె ఉంటున్నటువంటి ఆ కాలనీలో మరి ఎవరైతే మరి ఇబ్బందుల్లో ఉంటారో, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉంటారో, ఎవరైతే మరి దయ్యపు శక్తుల చేత మరి పీడించబడుతున్న వ్యక్తులు ఉంటారో, ఎవరైతే మరి సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఉంటారో, అటువంటి వ్యక్తుల దగ్గరికి ఈ తల్లి వెళ్ళి ముందుగా ఏం చెప్తుందట అంటే దేవుని యొక్క సువార్తను చెప్తుందట. హల్లెలూయా. దేవుని యొక్క సువార్తను చెప్పి ఆ తరువాత దేవుని సేవకుని ఆ ఇంటికి నడిపించి సుమారు 200కు పైగా మరి ప్రజలను దేవునిలోనికి నడిపించిన గొప్ప వ్యక్తిగా ఆ తల్లి ఉంది. హల్లెలూయా. చిన్న బిడ్డ ఆమెకు తెలిసి తెలియని మాటలతోటి, అయ్యా నువ్వు షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్తే నువ్వు బాగుపడతావు, ఆ ప్రవక్త నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, ఆయన నిన్ను బాగు చేయగలుగుతాడు, నీ స్థితిగతులనన్నిటి మార్చగలుగుతాడని చెప్పి సువార్త చెప్పి ఆ బిడ్డ అక్కడికి పంపించింది. ఖమ్మంలో ఉన్నటువంటి మరి సేవకుడు చెప్పినటువంటి మాటలు తన విశ్వాసి గురించి ఈ విధంగా చెప్పాడు. నా సాక్ష్యము ఏ విధంగా ఉంది? ఈ 2024వ సంవత్సరంలోనైనా సరే కనీసము కొంతమందికైనా, కనీసము ఒక 2-3కైనా సరే నేను సువార్త చేసి దేవునిలోనికి నడిపించే ఆ అనుభవంలోనికి వచ్చుదుముగాక. హల్లెలూయా. ఆత్మదేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.